జనసేన పార్టీ సంబంధించిన జేఎస్పీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మా గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారి మీద తప్పుడు సంకేతాలు ప్రజలకు తెలిపే విధంగా కొంతమంది ముస్లిం మహిళలు పార్థసారథి అనే వ్యక్తి దగ్గర పోయి కలిసినట్టు ఒక ఫోటో పెట్టి దానికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన ప్రకాష్ అనే వ్యక్తి దాంతోపాటు ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ ఫోటోని అప్లోడ్ చేసినారు. ఆ దాంట్లో మ్యాటర్ ఏముందంటే వాళ్ళ భూమిని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కబ్జా చేశారు. ఆ భూమిని రేపు మీ ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేయండి అని చెప్పేసి ఒక ఫేక్, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి గారి గౌరవానికి అయితేమి అలాగే ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళ గౌరవానికి అయితేమి ఇలా భంగం కలిగిస్తూ ఇలా తప్పుడు సంకేతాలు ప్రజల్లో పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, ప్రజలతో మనం ఓట్లు వేసుకోవాలంటే ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదైనా మీ కుటుంబ అభ్యర్థులు ప్రజలకు ఏం చేస్తారు, మీ పార్టీ వస్తే ఏం చేస్తారు, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ప్రజల సంకేతాలు పంపించాలి. అవి కాకున్నట్లు పొద్దున్న లేస్తే వైసీపీ వాళ్ళు బెదిరించినారు, వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారు, ఎమ్మెల్యే అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇది కాదు, సరైన పద్ధతి కాదు. ఇది ప్రజలకు మీకు కుటుంబ అభ్యర్థిగా ఈ ఆదోని కేటాయించినప్పుడు పార్థసారథి అయితేనేమి, ఆ జనసేన పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీలు అయితేనేమి, మీరందరూ కూడా ప్రజలకు ఏ సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే గొడవలు పెట్టాలనుకుంటున్నారా? మతాల మధ్య, పార్టీల మధ్య? ఇది కాదు మీరు చేయాల్సింది. మీరు ఏం చేస్తారు ఆదోనికి అవి చెప్పండి ముందుగా. అవన్నీ ఏం చెప్పుకున్నట్లు ఎవరో పాపం పేదవాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు, ప్రతి పార్టీలో కలుస్తూ ఉంటారు, వాళ్ళు ఫోటోలు పెట్టి తప్పుడు సంకేతాలు ఎమ్మెల్యే గారి మీద భంగం కలిగే విధంగా పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ వాళ్ళ ముస్లిమ్స్కి నిజంగా అన్యాయం జరిగింటే ముస్లిం పార్టీలో పెద్దలంతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. నీవు ఎక్కడో కర్ణింటి వచ్చి ఇక్కడ వీళ్ళతో ఇట్లా తప్పుడు సంకేతాలు ప్రజల్లో పంపించడం అనేది సరైన కాదు. పార్థసారథి గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా క్రమశిక్షణతో పోవాలి మన ప్రజల్లో. ఇదేంటి ఇది గొడవలు పెట్టేదానికి? రేపు వాళ్ళు ఎవరో ఫేక్ అని తెలిసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? దానికి జేఎస్పీ అనే గ్రూప్ మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్తో పాటు ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు త్వరలోనే ఆ విచారణ చేసి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు తీసుకొని తెలియాలి మాకు. వాళ్ళ మీద అందరి మీద కంప్లైంట్ ఇచ్చినాం. ముఖ్యంగా సాయిప్రసాద్ రెడ్డి గారి మీద కక్ష కట్టి ఆయన గౌరవాన్ని భంగం కలిగే విధంగా ఈరోజు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నది ఇది సరైన పద్ధతి కాదని మీడియా ముఖ్యంగా తెలుపుతా ఉన్నాం. ఓకే, నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణాధ్యక్షులు.